గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మన ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్లో ఫ్రీ ఎకానమీ క్లాసెస్ అనేవి ఉచితంగా అందిస్తున్నాం. ప్రతి అభ్యర్థి కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. మన ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయంటే కాన్సెప్ట్స్ ప్లస్ కరెంట్ ఎకానమీ అందిస్తాం. ఈ సదవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, చూద్దాం మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఇండియన్ ఎకానమీ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. అందులో భాగంగానే ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ చేసినాం. ఫైనాన్స్ కమిషన్ ఎలా ఏర్పడుతుంది అనేది చూసాం. ఫైనాన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారు, ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు, ఫైనాన్స్ కమిషన్ అనేది క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఎందుకు, ఫైనాన్స్ కమిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, ఫైనాన్స్ కమిషన్ యొక్క ముఖ్య లక్షణాలేంటి, ఫైనాన్స్ కమిషన్ యొక్క విధులేంటి, ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్టు ఎవరికి ఇస్తుంది, ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదికలో ఉన్న అంశాలేంటి అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. వీటితో పాటుగా 16 ఆర్థిక సంఘాలు, అంటే యాక్చువల్గా వాటి చైర్మన్స్, 16 ఆర్థిక సంఘాలు అమల్లో ఉన్న కాలం కూడా మనం ఒక పట్టిక ద్వారా చూసామండి. దానికి కంటిన్యూషన్ ప్రాసెస్గా ఈరోజు క్లాస్ చూద్దాం. ఈరోజు మనం యాక్చువల్గా మన దగ్గర ఉన్న ట్యాక్సెస్, గ్రాంట్స్, డెట్స్, వీటితో పాటుగా గాడ్గిల్ ఫార్ములా, ముఖర్జీ ఫార్ములా, నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన స్టేట్స్ ఏంటి, వీటి గురించి చూద్దాం. ఆ తర్వాత 11th ఫైనాన్స్ కమిషన్, 12th ఫైనాన్స్ కమిషన్, 13th ఫైనాన్స్ కమిషన్, 14th, 15th మధ్య డిఫరెన్సెస్, 15th ఫైనాన్స్ కమిషన్, అప్డేటెడ్ వచ్చేసి 16th ఫైనాన్స్ కమిషన్. ఇలా మనం క్లాసెస్ కంటిన్యూ చేసుకుందాం. రైట్, చూద్దాం. అయితే కేంద్రం దగ్గర వనరులు ఉంటాయి అనుకున్నాం. ఆ వనరులలో ఫస్ట్ ట్యాక్సెస్ రూపంలో ఉంటాయండి. అంటే పన్నులను విధించడం ద్వారా వచ్చిన ఆదాయాలు, రెవెన్యూ, అంటే ట్యాక్సెస్ కానీ, సర్ఛార్జెస్ కానీ, సెస్సులు కానీ, వీటి ద్వారా ఆదాయాలు వస్తాయి. కేంద్రము ప్రజల మీద పన్నులను విధించి ఆదాయాలను పొందుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? ప్రజలకే ఖర్చు పెడుతుంది. మరి ప్రజలకు ఖర్చు పెట్టేటప్పుడు కేంద్రము మరి తన దగ్గర ఉన్న రాష్ట్రాలకు, 28 రాష్ట్రాలకు పంపిణీ చేయాలి కదా పన్నులను. మరి ఎలా పంపిణీ చేస్తారు అనేది కూడా మనం చూడాలి. తర్వాత నెక్స్ట్ నెంబర్ 2 గ్రాంట్స్ అండి. గ్రాంట్స్. మరొక అంశం ఏంటంటే డెట్. ఈ అంశాలు, ఈ 3 కూడా ఎకనామిక్ రీసోర్సెస్ అంటాం వీటిని. ఆదాయ వనరులు ప్లస్ డెట్ ఈక్వల్ టు ఎకనామిక్ రీసోర్సెస్. ఇన్కమ్ రీసోర్సెస్ ప్లస్ డెట్ ఈక్వల్ టు ఎకనామిక్ రీసోర్సెస్గా మనం చెప్పచ్చు. ఈ ట్యాక్సెస్ అనే టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఎందుకంటే ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, కార్పొరేట్ ట్యాక్స్ ఏంటి, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంటే జిఎస్టీ ఏంటి, తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏంటి, కస్టమ్స్ డ్యూటీ ఏంటి, వీటన్నిటిని కూడా మనము వాటి యొక్క హిస్టరీ ఏంటి, ప్రెసెంట్ స్టేటస్ ఏంటి అనేది కూడా మనము ఈ యొక్క ట్యాక్సెస్ అనే టాపిక్ ను మనం తర్వాత క్లాస్లో చెప్తాం. అయితే ఇక్కడ ఈ ట్యాక్సెస్ అనేది ఫిజికల్ పాలసీలో భాగంగా మనం చెప్తాం. తర్వాత మరొక అంశం ఏంటి అంటే గ్రాంట్స్ అంటున్నాం. గ్రాంట్స్, ఈ గ్రాంట్స్ అసలు రాజ్యాంగంలో ఉందా అంటే ఉంది. కాన్స్టిట్యూషన్ బాడీలో 275 ఆర్టికల్ ప్రకారము గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వచ్చు, రాష్ట్రాలకు అవసరమైన గ్రాంట్లను ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంది. మరి ఇక్కడ ఈ యొక్క గ్రాంట్స్ యొక్క సైజ్, వాటి యొక్క పరిమాణాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. 282 ఆర్టికల్ ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం తన యొక్క విచక్షణ జ్ఞానంతో, అంటే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గ్రాంట్ల పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ గ్రాంట్ల పరిమాణాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్.
ఈ డిఫరెన్స్ తెలవాలి. 275 ప్రకారం అయితే ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది గ్రాంట్స్ని. 282 ఆర్టికల్ ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మరి భారతదేశానికి అత్యధిక గ్రాంట్లు ఇస్తున్న దేశాలు, అంటే అత్యధిక గ్రాంట్లు ఏ దేశాల నుంచి వస్తున్నాయి చూస్తే ఫస్ట్ యుఎస్ఏ నుండి అత్యధికంగా వస్తున్నాయి, తర్వాత యూకే, ఆ తర్వాత జపాన్ నుంచి అని చెప్పేసి మనం చూడొచ్చు. ఇక మరొక అంశం ఏంటంటే గ్రాంట్స్, మనం భారతదేశము గ్రాంట్స్ అత్యధికంగా ఎవరికి ఇస్తుంది మనం చూస్తే నేపాల్కి అత్యధికంగా ఇస్తుందండి. నేపాల్ కంట్రీకి అత్యధికంగా ఇస్తుంది, తర్వాత భూటాన్కి అత్యధికంగా ఇస్తుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. ఇక మరొక అంశం ఏంటి, డెట్, రుణాలు కావాలి. రుణాలు కావాలంటే డెట్ ఎట్లా, ఎందుకు రుణాలు కావాలి? మన దగ్గర ఆదాయాలు ఉన్నాయి, సరిపోని ఆదాయాలు లేవు, ఖర్చులేమో ఎక్కువైపోయినాయి. మరి ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాలను తీసుకోండి, జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టుల మీద ఎక్కువ వ్యయం పెట్టడం. అంటే ఇక్కడ అభివృద్ధి వ్యయం మీద పెడుతున్నాయా, సంక్షేమ వ్యయం మీద పెడుతున్నాయా? అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ కావడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే రుణాలు తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రుణాలు తీసుకురావాలంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది? మనం ఈ బడ్జెట్ అనే టాపిక్ చెప్పేటప్పుడు ఎఫ్ఆర్బిఎం గురించి దాని యొక్క చట్టం ఏముంది, చట్టంలో ప్రస్తుత అంశాలు ఏమున్నాయి, వీటితో పాటుగా మరి ఆర్బిఐ నిబంధనలు ఏమున్నాయి, అంటే ఒక రుణం తీసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఫాలో కావాలి, ఆర్బిఐ నిబంధనలు ఫాలో కావాలి, కేంద్ర ప్రభుత్వ యొక్క సిఫారసులను కూడా ఫాలో కావాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రుణాలు అనే టాపిక్ ను మనం బడ్జెట్ చెప్పేటప్పుడు, బడ్జెట్ టాపిక్ చెప్పేటప్పుడు అంటే ఇప్పుడు బడ్జెట్ ను ఆల్రెడీ 2024 ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడతారండి. 2024-25కి సంబంధించిన బడ్జెట్ ను 2024 ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. మరి దానికి ముందుగా ఒక రోజున ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారు. మరి ఏ ఎకనామిక్ సర్వే ఉంటుంది? 2023-24 సంబంధించిన ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని కూడా మీకు టోటల్ కరెంట్ ఎకానమీ మొత్తం కూడా మీకు అందిస్తానండి ఫ్రీగానే. కంపల్సరీ మీరు చేయవలసింది ఏంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్. జ్ఞానాన్ని 10 మందికి అందిస్తే ఆటోమేటిక్గా మనకు బ్లెస్సింగ్సే ఉంటాయండి. ఎవరు పోటీకి గారు, కంపల్సరీ మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి ప్లీజ్. రైట్, చూద్దాం మరి ఈ యొక్క డెట్ గురించి మనం బడ్జెట్ అనే టాపిక్లో చూస్తాం అనుకున్నాం. అయితే మన దగ్గర ఉన్న ఈ వనరులను మరి ఎలా విభజించాలి, ఒక ప్రాతిపాదిక అనేది చూసినట్లయితే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే అప్పటికే భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం కూడా కొల్లగొట్టకపోయారని చెప్పేసి నాడు దాదాబాయి నవరోజీ గారు భారతదేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టకపోయారని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను అందించిన వ్యక్తి దాదాబాయి నవరోజీ గారండి. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను ఒక పటిష్టమైన దిశలో ఏర్పాటు చేయడం కోసం నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రణాళికలకు ఒక రూపురేఖలు తీసుకొచ్చాడు. కాబట్టి అతని నిర్మాత అంటాము, ఒక డైరెక్టర్గా పేర్కొంటాం. కానీ ప్రణాళికల పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈ ప్రణాళికల టాపిక్ల గురించి వాటి మొత్తం క్షుణ్ణంగా చూస్తాం. అయితే ఇక్కడ ఈ ప్రణాళికలు తీసుకుంటే ప్రణాళికల నుంచి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించాలి. మరి అలా చూసినట్లయితే 1వ పంచవర్ష ప్రణాళిక నుంచి, అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ నుండి 3rd 5 ఇయర్ ప్లాన్ వరకు ఎలాంటి నిధులను, అంటే వనరులను ఒక ప్రాతిపాదికగా అందించలేదని చెప్తున్నా. ఒక ప్రాతిపాదిక అనేది లేదు. తమ ఇష్టమైనట్లుగా రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించింది నాడు కేంద్ర ప్రభుత్వం. మరి అప్పటికే మనకి 3వ పంచవర్ష ప్రణాళిక వరకు చూస్తే 3వ పంచవర్ష ప్రణాళిక కాలం అనేది అత్యంత దుర్భరమైన పరిస్థితి అండి. ఎందుకంటే 1962లో భారతదేశం మీదకి చైనా దురాక్రమణ చేసింది. నాడు 2-3 స్థానాలను కూడా కొల్లగొట్టకపోయింది. అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి కానీ ఇక్కడ ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్ నుంచి, ఏది లడక్ ప్రాంతంలో. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. అది ఈ 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇలాంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. మరి
అసలు మొత్తం టోటల్ గా మనకి ఇప్పటి వరకు చూస్తే 12 పంచవర్ష ప్రణాళికలు జరిగినాయి. ఇది 2017 వరకు. 2017లో నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ యొక్క మీకు ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అదంతా కూడా మీకు ప్రణాళికలు అనే టాపిక్లు వస్తాయి. అయితే 3వ పంచవర్ష ప్రణాళిక అంటే ఇప్పుడు మన పంచవర్ష ప్రణాళికల్లో అత్యంత విఫలమైన ప్రణాళిక ఏది అంటాడు 3వ పంచవర్ష ప్రణాళిక. ఆ తర్వాత అయితే దీని కాలం చూస్తే 1961 నుంచి 66 మధ్య ఉంది. ఆ తర్వాత ఏం చేసినాము, భారతదేశంలో ప్రణాళిక విరామం తీసుకొచ్చుకున్నాం ఒక 3 years. అంటే అప్పుడు యాన్యువల్ ప్లాన్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఇది 66 నుంచి 69 మధ్య. అప్పుడే హరిత విప్లవాన్ని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినాం. ఓకే, ఇలా ఎవరు గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు అంటే స్వామినాథన్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈయన ఇతర దేశాలకు ఏది మెక్సికో దేశానికి పోయి ఒక సుబ్రహ్మణ్యం గారితో పోయి ఇదంతా కూడా ఆయన దేశానికి భారతదేశము వ్యవసాయానికి వెనుముక లాంటిదని చెప్పేసి నాడు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి నూతన వంగడాలను తీసుకొచ్చి దేశానికి మరి ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరి 4వ పంచవర్ష ప్రణాళిక నుండి ఏం జరిగింది, 4వ పంచవర్ష ప్రణాళిక తీసుకున్నట్లయితే నాడు మరి మనం తీసుకునేది ఏంటి, వనరులు అంటే మన దగ్గర ఉన్న రీసోర్సెస్ను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏ విధంగా అలొకేషన్ చేస్తుంది అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ 4వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 4వ పంచవర్ష ప్రణాళిక? 1969 నుంచి స్టార్ట్ అయింది. 1969 నుంచి 74 మధ్య ఈ ప్రణాళిక ఉంది. ఈ 4th 5-year ప్లాన్లో నాడు చైర్మన్ ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు నాడు చైర్మన్. ఒకటే గమనించాలండి, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. మరి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. ప్లానింగ్ కమిషన్ కు ఫస్ట్ చైర్మన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ప్లానింగ్ కమిషన్ కి చివరి చైర్మన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అలాగే నీతి ఆయోగ్ కు ఫస్ట్ చైర్మన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. నీతి ఆయోగ్ కు చివరి చైర్మన్ ఎవరంటే ప్రస్తుత చైర్మన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఇలా మనం చూడొచ్చు తర్వాత సంగతి అది. అయితే ఇక్కడ మరి 4వ పంచవర్ష ప్రణాళికకు చైర్మన్ గా పనిచేసింది ఎవరంటే ఇందిరాగాంధీ గారు. 4వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షుడిగా పనిచేసింది అంటే డిప్యూటీ చైర్మన్ ఎవరంటే డిఆర్ గాడ్గిల్ గారు. డిఆర్ గాడ్గిల్. మరి ఈయన గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు. ఈయన యొక్క ఫార్ములా అంటే యాక్చువల్ గా మన దగ్గర ఉన్న వనరులను ఏ విధంగా విభజించాలి, ఇదే కదా మనం మాట్లాడేది. దానికోసం ఒక ఫార్ములా తీసుకొచ్చారు. ఎవరు? డిఆర్ గాడ్గిల్, ధనుంజయ రామచంద్ర గాడ్గిల్. ఈయన ఒక ఫార్ములా తీసుకొచ్చినాడు అంటున్నాం. ఆ ఫార్ములానే గాడ్గిల్ ఫార్ములా అంటున్నామండి. గాడ్గిల్ ఫార్ములా. ఈ గాడ్గిల్ ఫార్ములాను ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే 1969లో. తన రిపోర్ట్ కూడా 1969లో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఎవరు? గాడ్గిల్ గారు. మరి ఈయన ఎవరు అంటే అసలు ప్రణాళికలను విమర్శించిన వాడు మొదటి వ్యక్తి. అప్పటి నుంచి 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, 3వ ప్రణాళిక ఉంది. అసలు ప్రణాళికలు వద్దున్నాయన భారతదేశానికి అని చెప్పేసి మొత్తుకున్నాడు. కానీ చివరికి 4వ పంచవర్ష ప్రణాళికకు ఆ వైస్ చైర్మన్ గా తీసుకొచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. మరి ముఖ్యమంత్రి కదా ఆమె అనుకున్నది నెరవేర్చుకుంటది. అంటే నాడు గాడ్గిల్ గారు ఒక ఫార్ములాను తీసుకొచ్చారంటుంది. మరి ఏంటి ఆ ఫార్ములా? మరి రాష్ట్రాలకు ఎలాంటి ఆర్థిక సాయాన్ని అందించాలి? మరి రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించుటకు ఈయన తీసుకొచ్చిన ఫార్ములాను మనం పరిశీలిస్తే నాడు రాష్ట్రాలకు 30% గ్రాంట్లు ఇవ్వాలన్నాడండి. గ్రాంట్స్ రూపంలో ఇవ్వాలి, ఇక మిగిలిన 70% రుణాల రూపంలో ఇవ్వాలని చెప్పేసి గాడ్గిల్ ఫార్ములా పేర్కొంటుంది. ఇది ఇంపార్టెంట్. రాష్ట్రాలకు స్టేట్ గవర్నమెంట్స్ కి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్స్ రూపంలో 30% ఇవ్వాలి, మిగిలిన 70% రుణాల రూపంలో ఇవ్వాలని చెప్పేసి గాడ్గిల్ ఫార్ములా పేర్కొంది. మరి దీనికి ఏమైనా బేస్ తీసుకున్నాడా అంటే ఒక బేస్ తీసుకున్నాడు. ఆ బేస్ ఏంటి అనేది పరిశీలన చేస్తే నాడు నా బేస్ ఇక్కడ వెయిటేజ్ ఒక భారితం తీసుకున్నాడండి. వెయిటేజ్ ఒక భారితము అని అంటాము, భారము అంటాము. ఇక్కడ బేస్ ఫస్ట్ బేస్ ఏంటంటే పాపులేషన్ అంటే జనాభా. జనాభాను ప్రాతిపాదిక తీసుకుని వెయిటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు జనాభాకి అంటే 60% వెయిటేజ్ అండి. చూడండి, ఇక మిగిలిన 40% ఏముంది అనేది చూద్దాం. రెండవది ఏంటి అంటే ఇరిగేషన్, నీటిపారుదలకు ఇరిగేషన్ కి ఇచ్చాడు. ఇరిగేషన్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ కి 10% ఇచ్చాడు వెయిటేజ్. అలాగే మూడవ అంశం ఏంటంటే ఫర్ క్యాపిటల్ ఇన్కమ్, పిసిఐ.
తలసరి ఆదాయానికి ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు సార్. అలాగే మరొక అంశం ఏంటంటే మరి ఆదాయ పనితీరు, ట్యాక్స్ ఎఫర్ట్ అంటాం. ట్యాక్స్ ఎఫర్ట్ అంటే ఎలాంటి ఎఫర్ట్ పెడుతున్నాము అంటే ఇక్కడ పన్నులను వసూలు చేసుకోనికి ఎలాంటి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని మరి ఇక్కడ వాటా ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలినది ఏంటంటే ప్రత్యేక సమస్యలు, అంటే అదర్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ప్రత్యేక సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటికి 10%. అంటే ప్రత్యేక సమస్యల్లో ఇక ఇక్కడ ఏంటంటే ప్రధానంగా దేశంలో రాష్ట్రాలలో పేదరికం కానీ, అంటే పవర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లిటరసీ రేట్ కానీ, మహిళల్లో అక్షరాస్యత రేటు కానీ, ప్రాంతీయ అసమానతలు, ఇక్కడ అలాగే ఇతర సమస్యలను తీసుకొని ఈ యొక్క ప్రత్యేక కేటగిరీ కిందికి తీసుకోవడం జరిగింది. ఇలా మనం టోటల్గా 5 అంశాలను తీసుకొని గాడ్గిల్ గారు ఒక ఫార్ములాను రూపొందించారు. దీన్నే గాడ్గిల్ ఫార్ములా అంటారు. క్లియర్ కదా? మరి అత్యధికంగా గాడ్గిల్ ఫార్ములా ప్రకారం చూస్తే అత్యధిక పాపులేషన్ ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ వెయిటేజ్ పోతుంది. అవునా కదా? అంటే గాడ్గిల్ ఫార్ములా ప్రకారము అత్యధికంగా ఆదాయాన్ని గడించిన రాష్ట్రం లేదా అత్యధిక పన్నులను అత్యధిక వెయిటేజ్ను ఏ రాష్ట్రం పొందింది అంటే ఉత్తరప్రదేశ్ అని అమ్మటే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం అనేది యూపీ కదా. ఇలా మనం చూడొచ్చు. ఈ విధంగా మనము గాడ్గిల్ ఫార్ములా చూసాం. అయితే 1969లోనే మరొక అంశం ఎదురైంది. ఏంటి అసలు 1969లో నాడు ఇందిరాగాంధీ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం కోసము 14 బ్యాంకులను నేషనలైజ్ చేసింది. అంటే ఇక్కడ ఏంది, జాతీయం చేసింది. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. తర్వాత బ్యాంకింగ్ రంగం గురించి మనం మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ 14 బ్యాంకులను పటిష్టపరిచి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచింది నాడు ఇందిరాగాంధీ గారు. మరి అలాగే భారతదేశంలో పేదరికాన్ని పారద్రోలాలి అనే ఉద్దేశంతో గరీబ్ హటావో అనే నినాదాన్ని తీసుకొచ్చింది 4వ పంచవర్ష ప్రణాళిక చివరి స్థానంలో 1974లో అనేది మనం చూడొచ్చు. మరి 1969లోనే 1969లోనే మరొక అంశం ఎదురైందండి. కేంద్రానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 1969లో నాడు ఏ ఆర్థిక సంఘం ఉండే అంటే 5th ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది. ఈ 5th ఫైనాన్స్ కమిషన్ కాలం 1969 నుంచి 1974 ఈ కాలాలు చెప్పిన, అమల్లో ఉన్న కాలాలు చెప్పిన, ఆల్రెడీ చైర్మన్స్ కూడా ఎవరున్నారు అనేది కూడా చెప్పినా మీరు చూసుకోవాలి కంపల్సరీ. ఈ 5th ఫైనాన్స్ కమిషన్ అమలు కాలం 1969-74. మరి ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది? అసలు రాష్ట్రాలకు, వెనకబడిన రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలి అనే ఒక ఆలోచన ఎదురైంది. మన ఎదురైనప్పుడు మరీ వెనకబడిన రాష్ట్రాలు, పేదలు, నిరుపేదలు, ఇందులో డిఫరెన్స్ ఉందా లేదా? పేదలు, నిరుపేదలు, ఎబో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్. మరి నేను యాక్చువల్గా బీపీఎల్ కార్డు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు అంటాం. ఎవరికి ఇవ్వాలి? బీపీఎల్ వాళ్ళకి. కానీ మరి ఎబో పావర్టీ లైన్ లో ఉన్న వారికి వీటికి కొన్ని పరిమితులు అనేది పెట్టారు. ఆ పరిమితుల ప్రకారం మనం చూడాలి. అయితే ఇక్కడ మరి 1969లో ఈ యొక్క 5th ఫైనాన్స్ కమిషన్ గాడ్గిల్ ఫార్ములాను అమలు పరిచింది. ఇది 4th 5 year 4వ పంచవర్ష ప్రణాళిక కానీ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో గాడ్గిల్ ఫార్ములాను అమలు పరిచారని మనం చెప్పొచ్చు. 4వ పంచవర్ష ప్రణాళిక అంటే 4th 5 year ప్లాన్, 5th 5 year ప్లాన్ లో గాడ్గిల్ ఫార్ములాను మరి అమలు చేశారండి. అలాగే 5వ ఆర్థిక సంఘం కూడా గాడ్గిల్ ఫార్ములాని అమలు పరిచింది అని మనం చెప్పొచ్చు. మరి ఈ 5th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందంటే ప్రత్యేక హోదా కలిగిన, అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇక్కడ ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలను
అనే అంశము ఎప్పుడు ఎదురైందంటే 1969లో ఎదురైంది. అలా 69లో మొట్టమొదటిసారిగా ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలను విభజించారు. అక్కడి నుంచి తీసుకొచ్చింది కదా 69 నుంచి. మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన స్టేట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, దాని ముందుగా మరి మరొక ఫార్ములా ఉంది, అది ముఖర్జీ ఫార్ములా. మరి ముఖర్జీ గారు ఎలా ఫార్ములాను తీసుకొచ్చారు అనేది మనం పరిశీలిస్తే, మరి ఈ ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు కేటాయింపులు తీసుకుంటే ఎలా ప్రత్యేక ప్రతిపాదిత లేకుండా పంపిణీ చేశారనేది మనం చూడొచ్చు. అయితే దీనికి ముందుగా మరి ముఖర్జీ ఫార్ములా అంటున్నాం. ముఖర్జీ ఫార్ములాను ఎప్పుడు ఏర్పాటు చేశారు మనం చూస్తే, ముఖర్జీ ఫార్ములాను 1991లో ఏర్పాటు చేశారండి. 1991లో ముఖర్జీ ఫార్ములాను తీసుకురావడం జరిగింది. చూద్దాం. నెక్స్ట్ మనకి ముఖర్జీ ఫార్ములా 1991 అని చెప్పేసి చెప్తున్నాం. ముఖర్జీ ఫార్ములా 1991 నాటికి కేంద్ర ప్రభుత్వం 1991లో ఆర్థికంగా ఘోరంగా విఫలమైంది. అప్పుడే వచ్చిన నూతన ప్రధాని పివి నరసింహారావు గారు ఉన్నారు, నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇరువురికి ఏం అర్థం కాలే, అసలు దేశ పరిస్థితి ఏం చేయాలి. అప్పటికే రాజకీయంగా అప్పటికి బలంగా లేదు. ఎలాంటి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో నాడున్న గాడ్గిల్ ఫార్ములాలో కొంత చేంజెస్తో ముఖర్జీ ఫార్ములాను రూపొందించారు. ఎవరా ముఖర్జీ? ప్రణబ్ ముఖర్జీ గారండి. మనకు రాష్ట్రపతిగా పదవి చేసిన ప్రణబ్ ముఖర్జీ గారు. ప్రణబ్ ముఖర్జీ ఫార్ములా అని చెప్పచ్చు. మరి ఈ ముఖర్జీని ఫార్ములాను 8వ పంచవర్ష ప్రణాళిక 8th 5-year ప్లాన్ 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు పరిచారండి. 8వ పంచవర్ష ప్రణాళికలో నాడు మానవ వనరులకు ఎక్కువ అవకాశాలను కల్పించారు. మానవ వనరుల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేసింది 8వ పంచవర్ష ప్రణాళిక. అలా 100% సక్సెస్ అయింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక తీసుకుంటే నాడు యాక్చువల్గా ఈ నమూనాని ఏమంటారంటే రావ్ సింగ్ నమూనా అని చెప్పేసి కూడా పేర్కొంటారు. ఈ ప్రణాళికల గురించి మనం చూద్దాం తర్వాత. మరి ముఖర్జీ ఫార్ములాను ఎందుకు తీసుకొచ్చారు అంటే, కేంద్రము రాష్ట్రాలకు ప్రణాళికా సహాయాన్ని అందించడం కోసం, ఇంకా సరైన విధానాన్ని తీసుకురావడం కోసం ఈ యొక్క ముఖర్జీ ఫార్ములాను నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చేరుకోవచ్చు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1991లో ఏర్పాటు చేశారు. మరి ఈ ముఖర్జీ ఫార్ములాను ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలైంది అంటే 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. మరి ఈయన ఎలాంటి బేస్ తీసుకున్నాడు అనేది మనం పరిశీలిస్తే, ఇక్కడ అంశం వచ్చేసి బేస్ వచ్చేసి వెయిటేజ్ అంటే భారితము లేదా భారము తీసుకుంటే, ఇతను కూడా ఫస్ట్ నెంబర్ 1 ఫస్ట్ అత్యధికంగా పాపులేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. పాపులేషన్ అంటే జనాభాకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. ఎంత అంటే అదే 60% ఇచ్చాడు వెయిటేజ్. ఇతను కూడా ముఖర్జీ గారు కూడా 60% భారితం ఇచ్చాడు. మరొకటి ఏం తీసుకున్నాడంటే తలసరి ఆదాయం, ఫర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఇది 25% తీసుకున్నాడండి, 25% తీసుకున్నాడు ఫర్ క్యాపిటా ఇన్కమ్, సెకండ్ ప్లేస్ లో. మరొక అంశం ఏంటంటే ఈయన పన్ను సామర్థ్యాన్ని అంటే ట్యాక్స్ ఎఫర్ట్ అంటాము లేదా ట్యాక్స్ కెపాసిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఉంది ఈ యొక్క ట్యాక్స్ ఎఫర్ట్ అనేది తీసుకుంటే ఇది 7.5% తీసుకున్నాడు సార్. మరొక అంశం అండి ఏంటి అంటే ప్రత్యేక సమస్యలు ఏమున్నాయి మనం మాట్లాడుకున్నాం కదా, ఇది పేదరికము, అదర్ ఇష్యూస్ లో పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, అలాగే ప్రాంతీయ అసమానతలు కానీ, సామాజిక అభివృద్ధి కానీ, ఇలా మనం చూడొచ్చు. ఇలాంటి సమస్యలు తీసుకున్నట్లయితే దీని మీద కూడా 7.5% తీసుకున్నాడు. ఈ విధంగా కేంద్రము తన దగ్గర ఉన్న వనరులను రాష్ట్రాలకు ఆర్థిక సహాయము లేదా ప్రణాళిక సహాయం అందించడం కోసము ఈ యొక్క ముఖర్జీ ఫార్ములాను రూపొందించారని మనం చెప్పొచ్చు. ఫస్ట్ మనం గాడ్గిల్ ఫార్ములా చూసాం, తర్వాత ముఖర్జీ ఫార్ములా చూసాం. ఈ గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములాను మనం పరిశీలిస్తే
10వ ఆర్థిక సంఘం వరకు కూడా దీన్ని ఫాలో అయ్యారండి. 10వ ఆర్థిక సంఘం వరకు కూడా ఈ యొక్క గాడ్గిల్ ఫార్ములాను, ముఖర్జీ ఫార్ములాను ఫాలో అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత 11వ ఆర్థిక సంఘం నుంచి మనకు యాక్చువల్గా ఈ ఫార్ములాలు కాకుండా 11వ ఆర్థిక సంఘమే తాను ఒక ప్రాధాన్యత తీసుకొని, అంటే ఒక ప్రాతిపాదిక తీసుకొని తానే భారాలను ఇచ్చుకుంటూ కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎట్లా విభజించాలనేది మరి చూడవచ్చు. నెక్స్ట్ టాపిక్ ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాల గురించి చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం. వీటి యొక్క స్టేటస్ అంటే చారిత్రక నేపథ్యం ఏంటి, వీటి యొక్క ప్రమాణాలు ఏంటి, అంటే ఏ విధంగా ఒక ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తారు అనేది. మరి ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, ఒకవేళ ఈ హోదా పొందితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మరి ఈ హోదా కోసము ఇంకా ఎన్ని రాష్ట్రాలు ఆందోళనలు చెందుతున్నాయి, మరి ఒకవేళ ఈ ప్రత్యేక కేటగిరీ హోదాను రద్దు చేయాలని చెప్పిన ఆర్థిక సంఘం ఏది, ప్రత్యేక కేటగిరీ హోదా వల్ల నష్టాలు ఉన్నాయి, మరి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉండాలని చెప్పేసిన కమిటీ ఏది అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ అసలు ప్రత్యేక కేటగిరీ హోదా అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ ప్రత్యేక కేటగిరీ హోదా తీసుకుంటే దేన్ని తీసుకుంటారంటే భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ వెనకబడిన రాష్ట్రాల అభివృద్ధి కోసము ఒక వర్గీకరణ చేసినారు. దాన్నే ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలు అని చెప్పొచ్చు. అంటే యాక్చువల్గా ఏదైనా ఒక రాష్ట్రము భౌగోళికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన రాష్ట్రం అన్నమాట. మరి ఈ అంశాన్ని తీసుకుంటే 1969లో అండి, 1969లో ఈ భావన అనేది వెనకబడిన రాష్ట్రం అనే ఒక భావన వచ్చింది. ఎలా? డిఆర్ గాడ్గిల్ ఫార్ములాను రూపొందించడం కోసము నాడు ఇందిరాగాంధీ గారు డిఆర్ గాడ్గిల్ను ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసినారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే డిఆర్ గాడ్గిల్ అంటే ధనుంజయ రామచంద్ర గాడ్గిల్ గారు ఒక ఫార్ములాను రూపొందించారు. నాడు వెనకబడిన రాష్ట్రాలకు కూడా కొన్ని ప్రమాణాలను నిర్దేశించాడని మనం చూద్దాం. అయితే ఇక్కడ 1969లో 1969లో ఈ భావన వచ్చింది. అప్పుడు ఉన్న ఆర్థిక సంఘం అంటే 5వ ఆర్థిక సంఘం, ఈ 5th ఫైనాన్స్ కమిషన్ స్థానంలోనే అప్పుడు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వచ్చింది. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ ఆర్థిక సంఘము ప్రవేశపెట్టింది అన్నప్పుడు 5వ ఆర్థిక సంఘం ప్రవేశపెట్టింది. అసలు 5వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1968లో. 5వ ఆర్థిక సంఘము అమల్లో ఉన్న కాలము 1969 నుంచి 74 మధ్య. 5వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా ఎవరున్నారు? మహావీర్ త్యాగి. ఇలా మనం చూడొచ్చు. అయితే ఈ 5th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఈ యొక్క ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన ప్రమాణాలను నిర్దేశించి వాటిని అమలు పరిచిందని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరి ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో కూడా మనకు తెలియాలి కదండి. స్టాండర్డ్స్, ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఒక ప్రత్యేక కేటగిరీ హోదా ఉండాలంటే ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి మనం పరిశీలిస్తే, వనరుల కొరత ఉంటే ఏదైనా ఒక రాష్ట్రము వనరుల కొరతతో, అంటే అది ఎలాంటి వనరులు అంటే యాక్చువల్గా మనకు మానవ వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, ఇలాంటి వనరుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్రము ని తీసుకుంటారు ఒకటో ప్రమాణంగా. రెండవది ఏంటి అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండడం, అంటే క్షీణించిపోవడం, మొత్తం కూడా అప్పులతో కొట్టుమిట్లాడడం అన్నమాట. ఆర్థిక పరిస్థితి క్షీణించడం అని చెప్పేసి మనం చూడొచ్చు. అలాగే పొరుగు దేశాలతో సరిహద్దులు ఉండాలండి. పొరుగు దేశాలతో సరిహద్దులు ఉండాలి. మరొక ప్రమాణం ఏంటంటే పొరుగు దేశాలు ఉన్నాయి కదా, ఆ పొరుగు దేశాలతో సరిహద్దులు ఉండాలి. అలాగే సరిహద్దులతో పాటుగా మనకు ఇక్కడ వ్యూహాత్మక విధానాలను అమలు చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్ దగ్గర ఎప్పుడు ఏదో ఒక గొడవ అయితేనే ఉంటది. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా ఇవన్నీ పొరుగు దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఇక చైనా ఎప్పుడు వచ్చి మన మీద యుద్ధం చేస్తుందో తెలియని పరిస్థితి అనమాట. సిక్కిం దగ్గర అలాంటి పరిస్థితి ఎదురైంది. ఇలా మనం చూడొచ్చు.
నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ఆర్థికంగా నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందకపోవడం అండి. ఆర్థికంగా కావచ్చు, నిర్మాణాత్మకంగా కూడా అభివృద్ధి చెందకపోవడం, నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందకపోవడము, అలాంటి రాష్ట్రాలను వెతుకుతారు. మరొకటి ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ ఈ రాష్ట్రాలు ఎలా ఉండాలంటే కొండ ప్రాంతాలై ఉండాలి, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలై ఉండాలండి. కొండ ప్రాంతాలతో పాటుగా క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు కలిగి ఉండాలి. మరి అలాగే క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు ఉండాలి. మరొక అంశం తీసుకున్నట్లయితే తక్కువ జనాభా ఉండాలి. ఇక్కడ జనాభా తక్కువగా ఉండాలి, జనసాంద్రత తక్కువగా ఉండాలి, తక్కువ ఉండాలి. అలాగే మరొక అంశం ఏంటంటే గిరిజన జనసాంద్రత ఎక్కువ ఉండాలండి. ఇది గమనించాలి సార్. గిరిజన జనసాంద్రత ఎక్కువగా ఉండాలి. ఈ యొక్క 6 ప్రమాణాలు మనము మన సౌలభ్యం కోసం విభజించుకున్నాం. ఇవి మెయిన్ స్టాండర్డ్స్ అని మనం చూడొచ్చు. ఒక ప్రత్యేక కేటగిరీ హోదా ప్రమాణాలు ఇలా ఉంటాయి. అంటే ఇలా ఈ ప్రమాణాలు అప్లికేబుల్ అయితే దాన్ని ప్రత్యేక కేటగిరీ హోదాగా తీసుకోవాలని చెప్పేసి నాడు మరి ఈ ప్రమాణాలను రూపొందించింది ఎవరంటే డిఆర్ గాడ్గిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఆర్ గాడ్గిల్ ఈయన రూపొందించిన ప్రమాణాలను నాడు ప్రణాళికా సంఘానికి ఒప్పజెప్తే వాటిని ఎన్డీసీ ఆమోదించింది. జాతీయ అభివృద్ధి మండలి ఈ యొక్క ప్రమాణాలను ఆమోదించింది. మరి ఎందుకు ఎన్డీసీ ఆమోదించాలండి? ప్రణాళికా సంఘం యొక్క పనితీరును నిర్దేశించి మరి ప్రకటించేది ఎవరు అంటే ఎన్డీసీ, జాతీయ అభివృద్ధి మండలి. కాబట్టి ప్రణాళికలు అమలు చేయాలన్నా ఎన్డీసీ ఆమోదం ఉండాలి. ఎన్డీసీ ఆమోదం ఉంటేనే ఈ యొక్క ప్రణాళిక సహాయం చేయగలుగుతాం. అంటే వీటి వల్ల మరి ఈ రాష్ట్రాలకు ప్రణాళిక సహాయం అందించవచ్చు, పన్నులలో మినహాయింపు ఇవ్వచ్చు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రాయోజిత పథకాలలో కూడా మరి ఎక్కువ రాయితీలను కల్పించవచ్చు అని చెప్పేసి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ డిఆర్ గాడ్గిల్ ఫార్ములాను ఎన్డీసీ ఆమోదించిన తర్వాత 5వ ఆర్థిక సంఘం అమలు పరిచింది అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్ గమనిస్తే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఎన్ని రాష్ట్రాలు ఈ యొక్క ప్రత్యేక కేటగిరీ హోదాను పొందాయి మనం పరిశీలిస్తే ఫస్ట్ 1969లో అండి 3 రాష్ట్రాలు ప్రత్యేక కేటగిరీ హోదా పొందినాయి. అందులో మొదటి రాష్ట్రము జమ్మూ కాశ్మీర్ అండి, రెండవ రాష్ట్రము నాగాలాండ్, మూడవ రాష్ట్రము అస్సోం. ఈ 3 రాష్ట్రాలు 1969లో అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ 3 రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా వచ్చింది ఫస్ట్. తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే ఇక్కడ 1974 నుంచి 79 మధ్య, యాక్చువల్గా 78 వరకు 5వ పంచవర్ష ప్రణాళిక ఉంటుంది. ఈ కాలంలో మరొక 5 రాష్ట్రాలు పొందినాయి. ఏ రాష్ట్రాలు? 5 రాష్ట్రాలు గమనించినట్లయితే ఇక్కడ 4వది 4th వచ్చేసి హిమాచల్ ప్రదేశ్కి వచ్చిందండి. హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 5వది మణిపూర్. నెక్స్ట్ తర్వాత మేఘాలయ, నెక్స్ట్ సిక్కిం, త్రిపుర, ఇలా మరొక 5 రాష్ట్రాలు మనం చూడొచ్చు. తర్వాత 1990s మరొక 2 రాష్ట్రాలకు ఇచ్చారు. అదేంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, మరొకటి మిజోరాం. అరుణాచల్ ప్రదేశ్, మరొకటి ఏంటంటే మిజోరాం. ఇక చిట్ట చివరగా 2001లో ఉత్తరాఖండ్కి ఇవ్వడం జరిగింది. ఉత్తరాఖండ్కు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన రాష్ట్రాలుగా మరి తీసుకురావడం జరిగింది. ఇందులో చూస్తే ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన మొదటి రాష్ట్రం ఏది అన్నప్పుడు జమ్మూ కాశ్మీర్. ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన చివరి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. 14వ ఆర్థిక సంఘము ప్రత్యేక కేటగిరీ హోదాను రద్దు చేయాలని చెప్పింది. మరి దానికి తర్వాత 2019లో 2019 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2019లో ఏం జరిగింది అంటే 370 ఆర్టికల్, 35A ఆర్టికల్, ఈ 2 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా
ప్రత్యేక హోదా మరియు ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము మరి రెండు కూడా రద్దయినాయని మనం చెప్పొచ్చు. ఏంటి నాడు భారతదేశంలో విలీనం కోసము జమ్మూ కాశ్మీర్ రాజు నాడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆ ప్రతిపాదనే ఏంటి అంటే, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అలా 370(35)A ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. అంటే ప్రత్యేక కేటగిరీ హోదాకు ప్రత్యేక హోదాకు డిఫరెన్స్ అంటే ఇక్కడ ప్రత్యేక కేటగిరీ హోదా అన్నప్పుడు ఈ ఆర్థిక అంశాలతో కూడి ఉన్నాయి. అదే ప్రత్యేక హోదా అన్నప్పుడు ఇక్కడ రాజకీయ అంశాలతో కూడి ఉన్నది అనేది గమనించండి. ఇక్కడ ప్రధానంగా మరి ఈ ఆర్టికల్స్ రద్దు కావడమే ప్రత్యేక కేటగిరీ హోదాను జమ్మూ కాశ్మీర్ కోల్పోయింది. ఎందుకు అంటే అవి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు కాబట్టి. అంటే జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు కాబట్టి రాష్ట్రం హోదాను కోల్పోయింది. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతము ప్రత్యేక కేటగిరీ హోదాలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 10 మాత్రమే అనేది గమనించాలి. రైటా? ఇది మనం గమనించవలసింది. మరి అలాగే ప్రత్యేక కేటగిరీ హోదా అసలు తీసేయాలని అనుకున్నారు. మరి తీస్తారా తీయరా అని తర్వాత సంగతి. యాక్చువల్గా ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలు తీసుకోవడానికి ప్రమాణాలు ఇవైతే ప్రయోజనాలు ఏంటి అంటే, ఒక హోదా పొందితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి మనం పరిశీలన చేస్తే ఫస్ట్ ప్రయోజనం ఏంటంటే, ఫస్ట్ మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి, పథకాలను ప్రవేశపెడుతుంది, వివిధ రకాల స్కీమ్స్ ను ప్రొవైడ్ చేస్తుంది. అందులో భాగంగానే అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రాయోజిత పథకాలు కావచ్చు, ఈ పథకాలలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన రాష్ట్రాలకు 90% నిధులు అందిస్తుంది. అంటే గ్రాంట్స్ అందిస్తుంది, 10% రుణాలు అందిస్తుంది. ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అదే సాధారణ రాష్ట్రాలకైతేనేమో, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకైతేనేమో 60% గ్రాంట్లు ఇస్తుంది. ఏది ఈ పథకాలలో, స్కీమ్స్ లో నేను చెప్పేది కేంద్ర ప్రాయోజిత పథకాలలో 60% నిధులు ఇస్తే 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇలా మరొక అంశం చూడొచ్చు. ఇక మరొక ప్రయోజనాలు ఏంటంటే, ఈ యొక్క పన్నులలో రాయితీలు అండి. పన్నులలో రాయితీలు, ఎలాంటి రాయితీలు ఉంటాయి, సబ్సిడీస్ ఇలాంటి రాయితీలు ఉంటాయంటే, ఎక్సైజ్ సుంకాలు కావచ్చు, కస్టమ్స్ సుంకాలు కావచ్చు, అమ్మక పన్ను కానీ, కార్పొరేట్ పన్నులలో కానీ, జిఎస్టీలలో కానీ రాయితీలు ఇస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక ప్రయోజనం. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్థూల బడ్జెట్ లో 30% వాటా వీటికి అందిస్తుంది, 30% వరకు ఇస్తుంది. లేదు అలాంటప్పుడు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన రాష్ట్రాలు తన దగ్గర ఉన్న రుణాన్ని మార్పిడి చేసుకునే అవకాశం కల్పిస్తుంది, రుణ ఉపశమన పథకాలను కూడా తీసుకొస్తుంది. లేదు కొన్ని సందర్భాలలో ఈ యొక్క ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలు ఒక ఆర్థిక సంవత్సరంలో తమకు కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఖర్చు చేయకపోతే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అందుకే బయట ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు చెందే రాష్ట్రాలలో అతి ముఖ్యంగా ఫస్ట్ ఒడిశాను చూడొచ్చు, ఆ తర్వాత బీహార్ ఉంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాడుతూ ఉన్నాయని చెప్పేసి మనం చూడొచ్చు. ఒడిశా అయితేనేమో అక్కడ వరదలు, వివిధ సంక్షోభానికి గురి కావడం వల్ల ప్రత్యేక కేటగిరీ హోదా కావాలని చెప్పేసి కొట్లాడుతుంది. బీహార్ తీసుకున్నట్లయితే బీహార్ మనకి పేదరికంలో అత్యంత ఘోరంగా ఉన్న రాష్ట్రం. అంటే భారతదేశంలో పేదరికం అధికంగా ఉంది. దేని ప్రకారం అండి, బహుముఖ పేదరికం ప్రకారం. అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం బీహార్ పేదరికంలో మరి కొట్టుమిట్టాడుతుంది అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇటీవల కాలంలోనే కుల జనాభాకు సంబంధించి ఒక ప్రాతిపదిక తీసుకొచ్చారు. అలాగే అత్యధిక పర్సంటేజ్ ఇక్కడ ఇది ఉద్యోగాలలో రిజర్వేషన్ తీసుకొచ్చారు. అలాగే మరొక ఆందోళన చెందే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఆందోళన చెందుతుంది? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని హైదరాబాద్ ఉండే, ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు తెలంగాణకు ఆదాయ వనరుగా మారింది హైదరాబాద్ రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండానే పోయింది. మరి అలాంటి సందర్భాలలో ఈ విభజన జరిగేటప్పుడు
2014 ఫిబ్రవరి 20 తారీఖున నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. రానున్న 10 సంవత్సరాల వరకు మీకు ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత గవర్నమెంట్ మారింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేక కేటగిరీ హోదా మేము ఇస్తలేమని చెప్పేసి ఒక ప్రకటన ఎప్పుడు చేశారంటే 2015లో 2015లో ఒక ప్రకటన వచ్చింది. ఏంటి అంటే అప్పటికే ఉన్న 14వ ఆర్థిక సంఘం తమ నివేదికనిచ్చింది. మరి ఎవరు 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్? వై వేణుగోపాల్ రెడ్డి గారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగువారు. ఇతను ఒక నివేదిక ఇచ్చాడు, ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అసలు 14వ ఆర్థిక సంఘం యొక్క అమలు కాలం 2015 నుంచి 2020 మధ్య 2015 ఏప్రిల్ 1 నుంచి 14వ ఆర్థిక సంఘం ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో అసలు ప్రత్యేక కేటగిరీ హోదా అనేది ప్రస్తుతం ఉన్న 10 రాష్ట్రాలకు మాత్రమే చెల్లుతుంది. ఎందుకు? ఇవి కంపల్సరీ కొండ ప్రాంతాలు అయి ఉండాలి. అంటే కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం ప్లస్ కొండ రాష్ట్రాలు. వీటిని మాత్రమే తీసుకోవాలి. మిగిలిన వాటికి వేటికి కూడా ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వకూడదు అని చెప్పేసి 14వ ఆర్థిక సంఘం కరాఖండిగా చెప్పింది. మరి 2015 నుంచి ప్రత్యేక కేటగిరీ హోదా అనే అంశమే తీసుకురావద్దని చెప్పేసి తమ రిపోర్టుని ఇస్తే కేంద్ర ప్రభుత్వము అదే విధానాన్ని ముందుకు పెట్టింది. మేము ప్రత్యేక కేటగిరీ హోదా మీకు ఇవ్వలేము, కాకపోతే మీకు ఒక జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు చేస్తున్నాము. పన్నులలో రాయితీ అంటారా, వివిధ పనుల్లో రాయితీని కల్పిస్తాము. అలాగే ఆర్థికంగా మీకు వెసులుబాటు, ఏది లోటు డెఫిసిట్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి వెసులుబాటు, రుణాలలో వెసులుబాటు కల్పిస్తాము. నెక్స్ట్ అలాగే ఈ ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వడానికి కొంచెం సుముఖత లేకపోయినా కూడా ఈ విధి విధానాలను రూపొందిస్తున్నామని చెప్పేసి నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ప్రత్యేక కేటగిరీ హోదాకు కోసం పోరాడుతూనే ఉందని మనం చెప్పవచ్చు. మరి ఇలాంటి సందర్భాలలో అంటే 14వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే ప్రత్యేక రాష్ట్ర హోదా లేని రాష్ట్రాలకు అప్పటికే మనకి అంతకుముందున్న 13వ ఆర్థిక సంఘం విజయ్ కేల్కర్ గారు ఏం చెప్పారండి? 13వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 32% నిధులు ఇవ్వాలని చెప్పింది. ఇది యాక్చువల్ గా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అంతరం ఎక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు రాష్ట్రాలు మరి ఏ విధంగా వనరులను సమకూర్చుకుంటాయి? అలాంటి సందర్భంలో ఇక్కడ అంతరాలను తగ్గించాలి. ఏదైతే ఉందో ఈ యొక్క వర్టికల్ కానీ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్టికల్ ఇంబ్యాలెన్సెస్ కానీ హారిజాంటల్ ఇంబ్యాలెన్సెస్ కానీ తగ్గించాలనే ఉద్దేశంతో అప్పటికే ఆయన 32% ప్రకటిస్తే అది కాదు నాయన అని చెప్పేసి ఇంకా 10% పెంచాడు. మన 14వ ఆర్థిక సంఘం చైర్మన్ అయిన వై వేణుగోపాల్ రెడ్డి గారు ఎంత శాతం తీసుకొచ్చారంటే 42% తీసుకొచ్చాడు. 10% పెంచాడు. రాష్ట్రాలకు 10% వాటాన్ని పెంచాడు. అంటే నాడు 32% నుంచి ఏకంగా 42% తీసుకొచ్చాడు. ఈ యొక్క 42% నిధులు 2015 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. మరి తర్వాత ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం సిఫారసులు కొనసాగుతున్నాయి. మరి 15వ ఆర్థిక సంఘం ఎంత చెప్పింది? 41% అన్నదండి. 15వ ఆర్థిక సంఘం 41% అంటే 1% ఎక్కడ పోయింది అంటే జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా వెళ్ళింది కాబట్టి దానికి ప్రత్యేకంగా అంటే కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ జమ్మూ కాశ్మీర్ కు 1% పక్కన పెట్టాలి, 41% రాష్ట్రాలకు అని చెప్పేసి 15వ ఆర్థిక సంఘం చెప్పింది. అదే విధానం కొనసాగుతుంది. ఇలా మనం పరిశీలించవచ్చు. మరి దీనికి కలిగిన ప్రత్యామ్నాయ మార్గాలు, అసలు ఈ ప్రత్యేక కేటగిరీ హోదా వలన చాలా రాష్ట్రాలు ఇటువైపే చూస్తున్నాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిటీని రూపొందించింది. ఆ కమిటీ ఏం పేరు, అసలు దాని యొక్క పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ ప్రత్యేక కేటగిరీ హోదా అసలు రద్దు చేయాలి అని చెప్పేసిన కమిటీ ఏది అంటాడు. ప్రత్యేక కేటగిరీ హోదానే రద్దు చేయాలన్నాడు. ఎవరు? రఘురామరాజన్ గారు. ఈయన ఎవరు? ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారండి. ఎవరు? రఘురామరాజన్ గారు ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారు. ఈయన అసలు ప్రత్యేక కేటగిరీ హోదానే తీసేయాలని చెప్పాడు. మరి దాని స్థానంలో ఏం తీసుకురావాలన్నాడు అంటే అత్యల్ప అభివృద్ధి చెందిన రాష్ట్రాల కేటగిరీ అని తీసుకొచ్చాడు.
అత్యల్ప అభివృద్ధి చెందిన రాష్ట్రాల కేటగిరీ అని తీసుకొచ్చాడు. ఈయన ప్రకారం చూస్తే అసలు ఎస్సీఎస్ను రద్దు చేయాలి అన్నాడు. అంటే ప్రత్యేక కేటగిరీ హోదా కలిగిన రాష్ట్రాలను అసలు రద్దు చేయాలని చెప్పేసి ఈ రఘురామ్ రాజన్ గారు తీసుకొచ్చారు. మరి ఈయన కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకొచ్చారు సార్. ఏంటి అది మనం చూస్తే ఫస్ట్ ఈయన ఒక 10 అంశాలను తీసుకొని విభజించాలని చెప్పాడు. ఏంటి? నెంబర్ 1 నెలవారీ తలసరి వినియోగ వ్యయం అన్నాడు. నెంబర్ 2 విద్య తీసుకోవాలన్నాడు. నెంబర్ 3 ఆరోగ్యం తీసుకోవాలన్నాడు. నెంబర్ 4 గృహ సౌకర్యాలు తీసుకోవాలన్నాడు. నెంబర్ 6 పేదరికపు రేటు తీసుకోవాలన్నాడు. నెంబర్ 7 మహిళా అక్షరాస్యత తీసుకోవాలన్నాడు. నెంబర్ 8 వెనుకబడిన కులాల శాతాన్ని తీసుకోవాలన్నాడు. నెంబర్ 9 వెనుకబడిన తెగల జనాభా తీసుకోవాలన్నాడు. నెంబర్ 10 ఇక్కడ ప్రధానంగా తీసుకున్నది ఆయన పట్టణ వర్గీకరణ రేటు తీసుకోవాలన్నాడు. ఇలా తీసుకొని ఈ యొక్క అత్యల్ప అభివృద్ధి చెందిన రాష్ట్రాల కేటగిరీని తీసుకోవాలి అని చెప్పేసి ఈయన కేంద్ర ప్రభుత్వానికి తమ రిపోర్టును అందించాడు. ఇక్కడ మనం అడిగేది ఏంటంటే ప్రత్యేక కేటగిరీ హోదాను రద్దు చేయాలని చెప్పిన కమిటీ ఏది అన్నప్పుడు రఘురామ్ రాజన్ కమిటీ అని చెప్పేసి మనం చూడాలి. ఇలా మన క్లాసెస్ ఉంటాయి. ప్రతి విద్యార్థి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే మన ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్లో ఫ్రీ ఎకానమీ క్లాసెస్ అందిస్తున్నాము. మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధుమిత్రులకు కానీ అందరికి కూడా షేర్ చేయండి. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఓకేనా? ఇట్లు మీ రవికుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్.